జూలై మాసం 13వ తేదీ పునీత రెండవ హెన్రీ గారి పండుగ. పునీత రెండవ హెన్రీ గారు క్రమశిక్షణ దైవభక్తి గల రాజవంశపు కుటుంబంలో జన్మించి పట్టణ పీఠాధిపతి వద్ద తన విద్యాభ్యాసం కొనసాగించారు. హెన్రీ గారికి తానొక గురువు కావాలనే తపన ఉన్నప్పటికీ రాజకీయ పరిస్థితుల వల్ల యువరాజుగా ప్రకటించబడ్డారు. తాను చక్రవర్తి అయినా క్రైస్తవ భక్తి విశ్వాసాలలో ఏమాత్రం తేడా లేకుండా జగద్గురువుల హస్తాల మీదుగా ఆశీర్వాదము పొంది యువరాజుగా కిరీటధారణ చేయించుకున్నారు. రాజ్య పరిపాలన నీతియుతంగా కొనసాగిస్తూ శ్రీసభ పట్ల తన బాధ్యతలను నెరవేర్చాడు. సంతానం కలగనప్పటికీ దేవుణ్ణి దూషించక దైవ చిత్తానికి విధేయులై పరిశుద్ధ జీవితం జీవించిన గొప్ప పుణ్యదంపతులు వీరు. శ్రీసభ వ్యాప్తికై వీరు దేవాలయాలను మఠాశ్రమాలను ఏర్పాటు చేసి వారితో సాన్నిహిత సంబంధం కలిగి జీవించేవారు. వీరు గ్రీకులపై చేసిన దండయాత్రలో తీవ్ర జబ్బుకు గురి అయి పునీత బెనడిక్టు గారి ప్రార్థనా సాయం వల్ల స్వస్థత పొందారు. రాజ్యంలో శ్రీసభ చట్టాలు నియమ వాగ్దానాలకు కట్టుబడి జీవించేలా పరిపాలించిన చక్రవర్తి పునీత రెండవ హెన్రీ గారు. పునీత రెండవ హెన్రీ గారా మా కొరకు ప్రార్థించండి.